జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ హోదా అడగట్లా. మేము అడుగుతుంది ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇమ్మని అడుగుతున్నాం. ముఖ్యమంత్రికి ఎంతసేపు ఇస్తారో అంతమందికి ఇవ్వట్లా. ముఖ్యమంత్రి ఎక్కువసేపు తీసుకుంటాడు, మీరు ప్రతిసారి అడ్డుపడతానే ఉంటారు. 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో గెలిస్తే సిగ్గు లేకుండా కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఎత్తాడా? చేశారు మీరు చేశారు. 23 మంది శాసనసభ్యులు తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి ఇంకా మీరు అసెంబ్లీ గురించి రూల్స్ గురించి మీరు మాట్లాడటం ఏంటి? ఎట్టిస్తారు 4 మంత్రి పదవులు? ఏ రూల్స్ ప్రకారం ఇచ్చారు చెప్పండి. మేము అడుగుతున్నది ఎక్కువసేపు మాట్లాడటానికి మైకు. మీరే ఇక్కడ రాశారు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ మేరకు సమయం కేటాయిస్తారో అదే కేటాయిస్తారు అని. ఒక్కొక్క శాసనసభ్యుడికి ప్రతిరోజు శాసనసభ్యుడికి మైక్ వస్తే 175 మంది శాసనసభ్యుల్లో రోజుకి 20 మంది నుంచి 25 మందికి వస్తే ఎక్కువ మైకు. అప్పుడు ఏం చేయాలి? 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 5 రోజుల్లో 125 మంది శాసనసభ్యులకి అవకాశాలు వస్తాయి. 6 రోజులు జరిగితే 150, ఇంకా 170 7 రోజులు వరుసగా జరిగితే ఒక్కరోజు వస్తుంది మైకు. అది కూడా 5 నిమిషాలు ఇస్తారు. 5 నిమిషాలు ఒక వారం రోజులు అసెంబ్లీ సమావేశాల్లో. ఎందుకంటే రోజు 25 మంది వేసుకుంటే 25 మంది వేసుకోండి మ్యాక్సిమం. మరి ఒక 7 రోజులకు ఒక రోజు మైక్ వచ్చితే 1 నిమిషంలో లేదా కట్ చేస్తారు, దాన్ని 10 సార్లు అడ్డుపడతారు. దీన్ని ఎవడన్నా అసెంబ్లీ అంటారు? అప్పుడు మేము క్యాబినెట్ ర్యాంక్ అడగట్లా, మండలిలో మాకు ఏ విధంగా ఉన్నదో అదే అడుగుతున్నాం. అంటే బొత్స సత్యనారాయణ గారికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి దీన్ని అందుకని నువ్వెవరు మనిషి పట్టుకు పుట్టావని అంటారు ఇట్లా వార్తలు రాస్తే.